నాకు సమస్యలన్నీ తెలుస్తున్నాయి కానీ దాన్ని రికవర్ చేసే మార్గాలు చాలా ఎంత అయితే ఇప్పుడు పబ్లిక్ ఎట్లున్నారంటే అయితే చలో ఎవడు చేస్తలేడు ఇది ఇట్లనే ఉంటుందని కోపప్ అయిపోయినారు. ఈ రాజకీయ నాయకుల ఓటుకు పైసలు ఇచ్చుడు కానీ కరప్షన్ కానీ ఏదైనా కూడా అరే ఎవరు తిన్నారే అయ్యాలి రేపు అందరు ఇట్లనే ఉంటారు అయితే మనకేంది మనకేమొస్తుంది అనే సైకాలజీకి వచ్చేసిండ్రు పబ్లిక్ అంతా. దాంట్లోకి వెళ్ళి బయటికి తెచ్చుడు చాలా కష్టమవుతుంది. ఇక మనం పత్రికలలో రాస్తున్నాము, కొన్ని జాగాలలో చెప్తున్నాము, కానీ ఎవరైతే గ్రాస్ రూట్ లెవెల్ ఉన్నారో వాళ్ళకి ఏం అర్థం కూడా అవుతలేదు వాస్తవానికి. ఇక పైన ఉన్న వాళ్ళది ఎట్లున్నదంటే సార్, నేను కొన్ని 2-3 ఇష్యూలలో చూసిన ఆఫీసర్లు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు, మంచిగా ఉన్నారు కూడా, కానీ ఒక రాజకీయ నాయకునికి ఎదురు తిరిగి పోలేని పరిస్థితిలో ఉన్నది. ఇప్పుడు రెవెన్యూ తీసుకోండి, మున్సిపాలిటీ తీసుకోండి, పోలీస్ కూడా తీసుకోండి, వాళ్ళందరూ కూడా పెద్ద ఆఫీసర్లు నాతో మాట్లాడినప్పుడు చాలా మంచిగా మాట్లాడుతున్నారు, అన్నీ బాగుంటున్నాయి. ఎప్పటివరకు అయితే ఒక రాజకీయ నాయకుడు ఆ అక్రమానికి వెనుక ఉన్నాడని తెలియనంత వరకు 1-2 డేస్లోనే మొత్తం యాక్షన్ చేస్తున్నారు, మొత్తం తీసుకుంటున్నారు. కానీ ఎప్పుడైతే ఆ రాజకీయ నాయకుడు అటువైపు ఉన్నాడో రాగానే వాళ్ళు హెల్ప్లెస్గా ఉండి దాన్ని వదిలేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరం. ఎందుకంటే చదువురాని కామన్ పీపుల్ అంటే ఒప్పుకోవచ్చు, చదువు వచ్చిన వాళ్ళు, ఒక పరపతికి ఒక హోదాకు చెందిన వాళ్ళు, సమాజానికి సేవ చేసే ఉద్దేశంతో వచ్చిన వాళ్ళు చదువురాని లీడర్ కింద ఉంటున్నారు. ఇప్పుడు వాళ్ళని కూడా డిక్టేట్ చేసేది, వాళ్ళని కూడా గైడ్ చేసేది, కంట్రోల్ చేసేది ఈ లీడర్లే. అయితే వీళ్ళు కామన్ పీపుల్ నుంచి ఎన్నుకోబడుతున్నారు, వెరీ గుడ్, ఎన్నుకోబడి సేవ చేసేటోళ్ళందరినీ కంట్రోల్ చేసేస్తున్నారు. దీంట్లోకి ఎట్లా బయటికి రావాలనే సొల్యూషన్ దొరకలేదు. అప్పుడు మీడియా అనేదే అప్పుడప్పుడు పనికొస్తుంది. ఎందుకంటే దీన్ని ఎక్స్పోజ్ చేస్తే కానీ వాళ్ళు భయపడతలేరు. ఎక్స్పోజింగ్ చాలా అవసరం. అయితే మేడం గారు అన్నారు రఘు వీళ్ళంతా చేస్తున్నారు, బాగానే ఉంది. నేను అనేది ఏంటంటే మన కుంపట్లనే రఘులు తయారవుతారు. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అనేది ఒక లేబుల్ తయారు చేసుకోవాలి. ఎందుకంటే మన క్రెడిబిలిటీకి మనం బాధ్యులం ఉంటాం. వాళ్ళతో మనం టైఅప్ అయి చేసుకోవచ్చు, కానీ మనం టోటల్లీ వాళ్ళ మీద రిలే ఉండలేము. ఫర్ ఎగ్జాంపుల్ మీరు దీనికి అధ్యక్షులు, మీరు రఘు ప్రోగ్రాంలో పోయి రావచ్చు, మీ అంశాన్ని చెప్పి పబ్లిసిటీ చేసుకోవచ్చు. అట్లనే మన దాంట్లో కూడా స్కిల్డ్ ఆరేటర్స్ ఇట్లా వాళ్ళని ఉన్నా కూడా వాళ్ళు ఒక యాంకరింగ్ చేసినట్టు, ఒక అధ్యక్షుడిని కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేసినట్టు ఇట్లాంటి ఏమైనా తీసుకొని పోతే గ్రాస్ రూట్ లెవెల్కి కూడా మన అంశాలు పోతాయి అనేది నా ఉద్దేశం. కాబట్టి సోషల్ మీడియాలో పోవాలి కరెక్టే, కానీ పబ్లిక్కి ఎట్లా చేరదీయాలి, వాళ్ళ భాష, వాళ్ళ విధానము ఏదో ఒక రకంగా. ఇప్పుడు V6 వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఎందుకు క్లిక్ అవుతుందంటే దే ఆర్ కనెక్టింగ్, దే ఆర్ టచింగ్ ద గ్రాస్ రూట్ పీపుల్. వాళ్ళ భాష, మాండలికం ఏదో ఒకటి వాడి ఏదో దాని మీద మనం రీసెర్చ్ చేస్తే అయిపోతుంది. అయితే ఇప్పుడు ఓట్ అనేది చాలా ముఖ్యం మీరు అన్నారు. దాని గురించి ఇప్పుడు ఈ ఎలక్షన్స్ గురించి నేను కూడా వెయిట్ చేస్తున్నా. మీరు కూడా నా ప్రాజెక్ట్ చూసినారు ఓట్ల గురించి అవుతున్నదో. నేనైతే దాన్ని పుణ్యానికి ఫ్రీగా వదిలేద్దామని కూడా డిసైడ్ అయినా, ఒక ఏమంటారంటే నా కాంట్రిబ్యూషన్ లెక్క. కానీ ఆ ఎలక్షన్లు ఇంకెప్పుడు వస్తాయో తెలియదు, నేను వెయిట్ చేస్తున్నా. దేవుని దేవల్ల ఫెస్టివల్స్కి పంపితే అన్నిట్లో కూడా ఫైనలిస్ట్ లాగా వస్తున్నాం, అవార్డులు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి, బాగానే ఉంది. అది కూడా నేను ప్రచారం చేస్తలేను. రీజన్ ఏంటంటే నా పర్పస్ సొసైటీ గురించే ఉండే, దానికి మనం త్యాగం చేసి వదులుదాం, దాంట్లో డౌట్ లేదు. అది ఎందుకు అనుకుంటున్నాను నేనంటే, మనం ఎంతమందికి లేఖల ద్వారా చెప్పినా లేకుంటే ఒక ఇంటర్వ్యూలో చెప్పినా ఇట్లా చెప్తారులే వీళ్ళు పెద్దోళ్ళు అనుకుంటారు. మళ్ళీ వాడు బిర్యానీ ఎన్ని పైసలు ఇస్తుండు, నీకెన్ని వచ్చినాయి, నాకెన్ని వచ్చాయి, ఇదే చర్చ ఉంటుంది ఎలక్షన్లలో. అట్లీస్ట్ వాళ్ళ జీవితాల లోపల మనం చూపించుకుంటూ వాళ్ళ బతుకులు ఎట్లా మారుతాయి ఒక ఓటు వాల్యూతోననేది చూపించే ప్రయత్నం చేసినాం. అది మన ఫోరం ఆధ్వర్యంలో కూడా మీరు అనుమతిస్తే ఫ్రీగానే యూట్యూబ్లలో అందరినీ షేర్ చేసుకోమంటాం. దాంట్లో ఏం విషయం ఉంది వాళ్ళకు ఒకవేళ టచ్ అయితే ఇంతో అంతో మార్పు వస్తుంది అనేది ఒక ఆకాంక్ష.